విశాఖ హనీ ట్రాప్ మూలాలు హైదరాబాద్ లో బయటపడుతున్నాయి. నిన్న వైజాగ్ లో హనీ ట్రాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి కాని అబ్బాయిలే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతుంది ఈ ముఠా. హైదరాబాద్ కేంద్రంగానే ఈ ముఠా మోసాలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ముఠా పలు అకౌంట్ల నుంచి డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు వాటిని ఫ్రీజ్ చేశారు. ఆ అబ్బాయి తల్లి వచ్చాడండి నా దగ్గరికి. అబ్బాయి తండ్రి దుబాయ్లో ఉన్నాడండి. అబ్బాయి తల్లి వచ్చి మొత్తం ఈ విషయం చెప్పి ఏం చెప్పారంటే ఆ అబ్బాయి అమ్మాయితో కలిసి వచ్చాడండి తల్లిదండ్రుల మీద కంప్లైంట్ చేయడానికి. అంటే మీరు అర్థం చేసుకోండి, అబ్బాయిని ఏ విధంగా గ్రిప్లో పెట్టారు. అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు, మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్కి పోయి చెప్పండి, సిపి గారికి పోయి చెప్పండి. తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా మత్తు పదార్థం ఏదో పెట్టారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు, ఎలా 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 ఈ అంతా చేశారు. ఈరోజు మనం పేపర్లో చదివాం కదా, ఈ అంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకరు విక్టిమ్ ముందుకు వచ్చాడండి కంచర్పాలెంలో. అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు. ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ని గుర్తిస్తారు, చేసి ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది, లేకపోతే డైరెక్ట్గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం, మీ ప్రోడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి. వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం, నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు. తర్వాత పూర్తిగా అమ్మాయి హోల్డ్కి వచ్చేస్తారు అబ్బాయి. ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది. మేము ఒకటి విక్టిమ్స్ కూడా 1 by 1 బయటకి వస్తారని కొందరు భయపడుతున్నారు, మా మర్యాద పోతుందని అంత జరిగిందని. కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకోగలిగాము. ఈ లేడీని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతోమంది వ్యక్తులకు ఈమె ద్వారా హాని. వైజాగ్ లోని మురళీనగర్ ఎన్జీఓస్ కాలనీకి చెందిన ఓ యువతి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఎన్ఆర్ఐ యువకుడితో పరిచయం పెంచుకుంది. ప్రేమిస్తున్నట్టు మాయ మాటలు చెప్పి నిలువునా ముంచేసింది. ఆమె నుంచి తప్పించుకున్న యువకుడు భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. తీగలాగితే డొంక కదిలింది. షీలానగర్ కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీఓస్ కాలనీకి చెందిన కోరుప్రోలు జాయ్ జమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్లోని వారి చిరునామా తెలుసుకుంది యువతి. అతని తల్లిదండ్రులు షీలానగర్లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలినని పెళ్లి చేసుకుంటానని అడిగింది. ఇందుకు ఆ యువకుడి పేరెంట్స్ నిరాకరించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. వైజాగ్లో నిన్న బయటపడ్డ హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక బాధితుడి ఫిర్యాదు ద్వారా నిన్న వైజాగ్లో విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ దాని మూలాలు మాత్రం హైదరాబాద్ కేంద్రంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ యువతి వెనుక పెద్ద ముఠానే ఉంది. కేవలం నిన్న వైజాగ్లో బాధితుడు ఫిర్యాదు చేసినటువంటి ఆ ఒక్కడే కాకుండా చాలామంది కూడా హనీ ట్రాప్కు గురైనట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్నటువంటి ముఠా కొంతమంది యువతులను వైజాగ్లో ఉంచారు. ఆ యువతులు ఆకర్షణీయమైనటువంటి డ్రెస్సుల్లో ఉండడం, డ్యాన్సులు చేయడం, వాళ్ళు హాట్ షోలు, క్లీవేజ్ షోలు చేస్తూ ఇన్స్టాగ్రామ్ అదేవిధంగా ఫేస్బుక్లో కొన్ని రీల్స్ని అప్లోడ్ చేస్తున్నారు. ఆ రీల్స్కి అట్రాక్ట్ అవుతున్నటువంటి కొంతమంది యువకులు వాళ్ళకు ఫాలో చేయడం, ఆ తర్వాత మెసేజ్ చేయడం లాంటివి పాల్పడుతున్నారు. ఎవరైతే యువతికి మెసేజ్ చేస్తూ ఉన్నారో ఆ యువకుల ప్రొఫైల్స్ని అంతా చెక్ చేస్తున్నారు. ఎవరైనా రిచ్ కిడ్స్ ఉన్నారా, లేకపోతే పెళ్లి కాని యువకులే టార్గెట్గా, మరికొందరు ఎన్ఆర్ఐలుగా టార్గెట్గా చేసుకొని వాళ్ళకు తిరిగి ఫాలో బ్యాక్ చేయడమే కాకుండా ఏకంగా యువతి నుంచే మెసేజ్లు వెళ్తున్నాయి. కేవలం యువతి ఫాలో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే చాలు అనుకున్నటువంటి యువకులు ఏకంగా ఆ యువతి నుంచి మెసేజ్కి రాగానే వెంటనే రిప్లై ఇస్తున్నారు. ఆమె దగ్గర చాట్లోకి వెళ్ళిపోతున్నారు. చాట్ ద్వారా కంప్లీట్గా యువకులను అట్రాక్ట్ చేయడం, ఆ తర్వాత ముగ్గులోకి దించడం, కంప్లీట్ ప్రేమ పెళ్లి పేరుతో ఫ్యామిలీస్కి కూడా దగ్గర అవుతున్నారు. వాళ్ళు ఎన్ఆర్ఐలు అయితే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏకంగా వైజాగ్ దాకా రప్పించారు యువతి. లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువకులను కూడా వైజాగ్ ద్వారా రప్పించడం లేదా హైదరాబాద్కు రప్పించడం, వాళ్ళ దగ్గర నుంచి లక్షల రూపాయలు రకరకాల పేర్లు చెప్పి కాజేస్తున్నారు. సో నిన్న వైజాగ్లో బయటపడేటువంటి భీమిలి పోలీసుల కంప్లైంట్ చేసినటువంటి యువకుడే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది యువకులు కూడా ఈ హనీ ట్రాప్కు గురైనట్లుగా తెలుస్తోంది. చాలామంది యువకుల నుంచి కూడా లక్షల రూపాయల వరకు ఇప్పటికే ఈ యువతి దండుకున్నారు.
అయితే ఇక్కడ హైదరాబాద్లో ముఠా కార్యకలాపాలు కొనసాగిస్తుందని గుర్తించినటువంటి పోలీసులు ఆ ముఠాలో కొంతమంది సభ్యులను కూడా పట్టుకున్నారు. అందులో ఉన్నటువంటి కొంతమంది బ్యాంక్ అకౌంట్లను ట్రాన్సాక్షన్స్ను కూడా వెరిఫై చేశారు. పలు యువకుల నుంచి కూడా పలు దఫాల్లో ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా ట్రాన్సాక్షన్స్ అయినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేశారు. సో ఈ యువతి కాకుండా మరికొంతమంది యువతులు కూడా ఇతర టౌన్లో ఎక్కడైనా ఉన్నారా, లేకపోతే ఇంకా ఎవరైనా ఫేక్ ప్రొఫైల్స్ను క్రియేట్ చేసి రీల్స్ ద్వారా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అని చూస్తున్నారు. నిన్న భీమిలిలో కంప్లైంట్ చేసినటువంటి యువకుడి ద్వారా తెలిసింది జమీమా అనే యువతి. కానీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మాత్రం రానికా రాజా అని చెప్పి ఒక అకౌంట్ను క్రియేట్ చేసి దాంట్లో వీడియోలను అప్లోడ్ చేస్తుంది. సో అలా ఫేక్ అకౌంట్లను కూడా ఇంకా ఏమైనా క్రియేట్ చేసి ఉన్నారా, దాని ద్వారా కూడా ఎంతమంది యువకులను మోసం చేశారు, ఎన్ని లక్షల రూపాయల వరకు కాజేశారు, ఎన్ఆర్ఐ బాధితులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారా అనే దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. ఇప్పటివరకు అటు సిపి కూడా చెప్తున్నారు, వైజాగ్ సిపి, ఇంకా ఎవరైనా ఈ జమీమా కానీ లేకపోతే ఎవరైనా యువతుల బారిన పడినటువంటి డబ్బులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే నేరుగా వచ్చి కంప్లైంట్ చేయండి, సిపి కార్యాలయానికి రండి అని కూడా చెప్తా ఉన్నారు. సో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అకౌంట్ చాలా కాలంగా రన్ అవుతుంది, తన వీడియోస్ కూడా చాలా కాలంగా పెడుతూ వస్తుంది, వైజాగ్ కేంద్రంగానే రీల్స్ అప్లోడ్ చేస్తుంది. తను వైజాగ్లోనే ఉంటున్నా జరుగుతున్నటువంటి కార్యకలాపాలు మొత్తం హైదరాబాద్ కేంద్రంగానే నడుస్తున్నాయి. మొత్తం ఆ ముఠా వెరిఫై చేస్తోంది. ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ను కూడా ఈ ముఠానే హ్యాండిల్ చేస్తోంది. ఆ యువతికి ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో యువకుల ప్రొఫైల్ మొత్తం చెక్ చేస్తున్నారో అందులో యువకుడు పోస్ట్ చేసినటువంటి పోస్టుల ఆధారంగా ఆ యువకుడు రిచ్ పర్సనా, లేకపోతే హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తా, లేకపోతే ఎన్ఆర్ఐయా, లేకపోతే విదేశాల్లో స్థిరపడి తిరిగి ఇండియాకు వచ్చినటువంటి వ్యక్తి, ఇదంతా ప్రొఫైల్ చెక్ చేసి వాళ్లకు తిరిగి మెసేజ్ చేస్తున్నారు. యువతి చాట్ చేసినటువంటి విధంగానే ఈ ముఠా సభ్యులే చాట్ చేయడం, యువకులను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించడం, ఆ తర్వాత యువతి నేరుగా పెళ్లి పేరుతో ఆ ఫ్యామిలీకి దగ్గరవడం లాంటివి చేస్తుంది. నిన్న ఈ ఉదంతం బయటపడింది కూడా ఒక యువకుడి ద్వారానే. ఆ యువకుడు అమెరికాలో ఉన్నాడు, అక్కడే స్థిరపడ్డాడు. కానీ యువకుడి పేరెంట్స్కి యువతి దగ్గరైంది, నేను మీ కొడుకును పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కానీ అందుకు ఆ యువకుడి పేరెంట్స్ నిరాకరించారు. కానీ ఏకంగా యువతి అమెరికాలో ఉన్నటువంటి యువకుడిని వైజాగ్ దాకా రప్పించింది. ఒక హోటల్కి తీసుకొని వెళ్ళి అక్కడ బంధించి తనకు మత్తుమంది ఇచ్చి తనతో న్యూడ్గా ఉన్నట్టు కొన్ని ఫోటోలు వీడియోలు సృష్టించింది. దాని ద్వారా యువకుడిని బ్లాక్మెయిల్ చేసింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు యువకుడు. ఆ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఏకంగా యువతి భాగవతం మొత్తాన్ని బయటపెట్టారు. ఇదే తరహాలో ఇంకా కొంతమంది యువకులు కూడా ఉన్నారని